నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలంగాణలో మాత్రం రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్న పరిస్థితి. ఒకవైపు కేసీఆర్కేమో కాళేశ్వరం నోటీసులు, ఇంకోవైపు కేటీఆర్కేమో ఈ ఫార్ములా రేస్లో ఏసీబీ నోటీసులు. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ ఫార్ములా రేస్ కేసులో గోల్మాల్ జరిగిందని చెప్పేసి కూడా గతంలో విచారణకు కేటీఆర్ హాజరైనారు. సో ఇప్పుడు తాజాగా ఏసీబీ నోటీసులు కేటీఆర్ గారికి అందజేస్తున్న నేపథ్యంలో ఎట్లా చూస్తారు సార్? కేటీఆర్ గారు ఇటు యూకేకి అటు అమెరికాకి వివిధ సభల్లో పాల్గొనడానికి వెళ్తున్నారనేటువంటి సమాచారం తెలుసుకొని ఏదో విధంగా దాన్ని అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్ర కోణంతో రాష్ట్ర ప్రభుత్వము 28వ తేదీన వారు హాజరు కావాలని చెప్పేసి నోటీస్ పంపడం జరిగింది. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ని పెంచడానికి ప్రపంచ నగరాలతో పోటీపడి మరి ఆ రోజు కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ని హైదరాబాద్ తీసుకొస్తే వీళ్ళు అకారణంగా కుట్రపూరితంగా దీంట్లో ఏదో జరిగింది అని చెప్పేసి ఈరోజు దాన్ని రద్దు చేయడం వల్ల బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ఘోరంగా దెబ్బతిన్నది. 700 కోట్ల లాభం తీసుకొచ్చేటువంటి ఫార్ములా ఈ రేస్ని కాదని పైసా లాభం లేనటువంటి అందాల పోటీని మాత్రం నిర్వహిస్తారు. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 420 హామీల ఊసలేదు. కాబట్టి వాటి నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాక్టిక్స్కి ఇది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ పంపించడం జరిగింది. ఏ విచారణకైనా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని విచారణలు చేసుకున్నా కూడా వాస్తవం అదే కదా. 50 కోట్ల రూపాయలు ఆ యొక్క ఈవెంట్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టిండ్రు. ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుంది. దాన్ని మీరు ఏ విధంగా కాంటాక్ట్ చేస్తున్నారు? పంపించింది తెలంగాణ ప్రభుత్వం, చేరింది ఈవెంట్ ఆర్గనైజర్కి. దాంట్లో మధ్యలో కరప్షన్ ఎక్కడ ఉంది? కాబట్టి ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు వశపరుచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యవస్థలను వినియోగించుకొని ప్రతిపక్షాల మీద ఈరోజు రాద్ధాంతం చేసేటువంటి ఒక ప్రయత్నం. స్వయంగా ఆయన నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరుక్కొని, నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లో తన పేరు నమోదైన తర్వాత ఈరోజు కేటీఆర్ గారి మీద ఆరోపణ చేస్తే దానికి ఏమైనా శాంక్టిటీ ఉంటుందా? అసలు ఈడీ కేసులో ఛార్జ్ షీట్లో నీ పేరు నమోదైన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో ఎట్లా కూర్చుంటున్నావు? నీకు చిత్తశుద్ధి ఉంటే వెంబడే రిజైన్ చేసి దాని తర్వాత కేటీఆర్ గారి మీద మీరు ఏ ఏసీబీ దాడులు చేస్తారు, ఇంకేం చేస్తారో చేయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వే ఈరోజు ఛార్జ్షీట్లో ఇరుక్కొని ఇంకా మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే దానికి శాంక్టిటీ ఉండదు. ఇప్పుడు దీని మీద మోడీని రేవంత్ కలిసినా కూడా, నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు వచ్చినా కూడా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేరంటే ఏం చెప్తారు? దానికి సమాధానం బీజేపీ వాళ్ళు చెప్పాలా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అమృత్ స్కీమ్లో స్కామ్ జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సివిల్ సప్లైస్లో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో స్వయంగా ముఖ్యమంత్రి ఎరుక్కున్నాడు. మరి ఇలాంటప్పుడు తప్పకుండా వాటిని ప్రోబ్ చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ ఏజెన్సీస్ మీద ఉంటుంది. కాబట్టి దాని మీద బీజేపీ వైఖరి ఏందో స్పష్టం చేయాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతాం. కాళేశ్వరంలో విచారణ కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. తప్పకుండా వ్యవస్థలను గౌరవిస్తారు కాబట్టి కేసీఆర్ గారు వారు స్వయంగా హాజరవుతారా, లేకపోతే వర్చువల్గా హాజరవుతారా, లేకపోతే దాన్ని ఇంకేదైనా రూపంలో వారికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా చూడాలి. బట్ కాళేశ్వరం అనేది అది ప్రజా ఉపయోగకరమైనటువంటి ఒక ప్రాజెక్టు. కాబట్టి దాంట్లో వాస్తవాలు ఏందో కేసీఆర్ గారు చెప్తారు, 100% చెప్తారు. ఏంటి సార్, ప్రపంచ సుందరి మనలను అసలు అగౌరవపరిచారంటారా? ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రపంచ సుందరి మ్యాగీ గారు నన్ను వేషగా చిత్రీకరించారన్నట్టు మాట్లాడిన పరిస్థితి ఏం చెప్తారు? ప్రతి మహిళను తల్లిగా భావించేటువంటి సంస్కృతి మన భారత సంస్కృతి. ఓకే, ఒక ఆడబిడ్డగా కొలిచేటువంటి సంస్కృతి మన దేశంలో ఉంది. కానీ అందాల పోటీలు పెడితే ఈరోజు బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ పెరగాల్సింది పోయి ఈరోజు మ్యాగీ గారి స్టేట్మెంట్ తర్వాత మన ఇమేజ్ కాస్త దెబ్బ కొట్టినట్టే. అంటే ఏం జరిగింది అనేది విచారణ కమిషన్ వాళ్ళు వేసిండు, వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏ ఒక్క ఈవెంట్లో కూడా చిన్న మరక లేకుండా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఈవెంట్ ద్వారా మన యొక్క ఇమేజ్ పెరిగింది తప్ప ఎక్కడ కూడా దెబ్బ కదలేదు. కానీ మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు ఆయన నిర్వహించింది ఒకటి, అది అందాల పోటీ. అందాల పోటీ వల్ల మన రాష్ట్రం యొక్క అందం పెరగాల్సింది పోయి అందం తరిగేటువంటి పరిణామం జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఓకే, ఎట్లా చూస్తారు? పూర్తిగా దీన్ని వైఫల్యం అంటారా, ప్రభుత్వ వైఫల్యం అంటారా? 100% కదా. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. ఆయన ఏది చేసినా కూడా అది వైఫల్యమే. ఏ స్కీమ్ అమలు చేసినా అది శాంపుల్ స్కీమే.
కాబట్టి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టులేనప్పుడు ఇట్లాంటివి కదా జరిగేది. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.